దేవుడు దుష్టుణ్ణి శిక్షించడానికి వస్తే నిజంగా దుష్టత్వం పోతుందా? పాపం చేసినోడిని చంపుకుంటా, పాపం చేసినోడిని చంపుకుంటా, పాపం చేసినోడిని చంపుకుంటా వెళ్ళాడు అనుకోండి, ఆయన దేవుడు అవడు. యేసు ప్రభు ఒక్కడే నేను చంపడానికి రాలేదని చెప్పాడు, నేను రక్షించుటకు వచ్చాను, నేను ఈ లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదన్నాడు, లోకాన్ని రక్షించడానికి వచ్చాను. పాపము నుంచి, బలహీనత నుంచి, నరకం నుంచి, పాప శిక్ష నుంచి రక్షించడానికి వచ్చానని చెప్పుకున్నాడు. అందరూ చంపడానికి వస్తే ఈయన మన స్థానంలో చావడానికి వచ్చాడు. పరిసయ్యులు ఆయనను నిలువరించలేకపోయారు. పిలాతు ఆయనలో ఎటువంటి తప్పు కనుక్కోలేకపోయాడు. హేరోదు ఆయనను చంపలేకపోయాడు. మరణం ఆయనను బంధించలేకపోయింది. సమాధి ఆయనను కట్టి పడేయలేకపోయింది. 3వ దినమున ఆయన సమాధిని